హలో ఫ్రెండ్స్, నేను మీ నాగాని. మీరు ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్గా జాయిన్ అవుదామని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు శాలరీ లెక్క బెస్టా లేకపోతే కమిషన్ లెక్క బెస్టా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసుకునేటట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా శాలరీ విషయం తెలుసుకుందాం. శాలరీ విషయానికి వచ్చేసరికి ఒక్కో ఆఫీస్లో ఒక్కో విధంగా ఇస్తారండి శాలరీ. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే మనకి 18,000 ఇస్తారు. ఆ 18,000లోనే మనం పెట్రోల్కి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్లోకి వచ్చేసరికి నీకు 25,000 ఇస్తారు మంత్లీ శాలరీ. ఆ 25,000లోనే పెట్రోల్కి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు డెలివరీ.com చూసుకుంటే 13,500 ఇస్తారు. నీకు మళ్ళీ వారానికి 2,000 పెట్రోల్కి వేస్తారు. ఈకామ్లో కానీ యాజ్ టీజ్గా అలాగే డెలివరీ.com ఈకామ్ ఒకే విధంగా ఉంటాయి. శాలరీ ఎంతో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు శాలరీ కింద జాయిన్ అయితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అయినామంటే మీకు మినిమం 70 షిప్మెంట్లు షీడ్ చేస్తారు. అందులో కనీసం 50 షిప్మెంట్లైనా మీరు డెలివరీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు కంపెనీ కింద జాయిన్ అయినారు కాబట్టి కనీసం 70 షిప్మెంట్లు కాదు 80 షిప్మెంట్లు అయినా కొడతారు అక్కడ లోడ్ వచ్చేదాన్ని బట్టి. రెండో పాయింట్ వచ్చేసరికి సెలవులు. కంపెనీ వాడు మీకు మంత్లీ 4 సెలవులు ఇస్తాడండి. అంటే వారానికి ఒక్కో సెలవు. ఈ లోపే మీరు సెలవులు పెట్టుకోవాలి. ఎక్కువ సెలవులు పెట్టుకోవడానికి ఉండదు, ఎందుకంటే మీరు శాలరీ లెక్క జాయిన్ అయ్యారు కాబట్టి. మూడో పాయింట్ వచ్చేసరికి మీరు రోజుకి 50 కిలోమీటర్లు మినిమం తిరిగి రావాలండి. అది కంపెనీ వాడు రూలు, ఎందుకంటే మీరు శాలరీ లెక్క జాయిన్ అయినారు కాబట్టి. నాలుగో పాయింట్ వచ్చేసరికి మీరు ఏ రూట్ అయినా వెళ్ళాలండి. ఎందుకంటే నేను ఒకే రూట్ వెళ్తానంటే అక్కడ కంపెనీ వాడు ఒప్పుకోడు. నీకు శాలరీ ఇస్తున్నాం కాబట్టి నువ్వు ఏ రూట్ అయినా పోవాలి అని అంటాడు. ఐదో పాయింట్ వచ్చేసరికి మీరు ఎక్కువ సెలవులు పెడితే మీకు 18,000 25,000 శాలరీ వాడు కంపెనీ వాడు ఇవ్వడు. మీరు ఆ 4కు మించి ఎక్కువ పెడితే మీకు జీతం అనేది ఒక 2,000 కానీ 1,000 రూపాయలు కానీ 3,000 కానీ ఖచ్చితంగా తీసేస్తాడండి. ఇది శాలరీ విషయంకి వచ్చేసరికి. ఇప్పుడు శాలరీ గురించి తెలుసుకున్నారు కదా, కమిషన్ గురించి తెలుసుకుందాం. కమిషన్ విషయం వచ్చేసరికి కమిషన్లో మీకు లోకలు నాన్ లోకలు వేరువేరుగా రేట్ కార్డులు ఉంటాయి. ఎందుకంటే ఒక్కో ఆఫీసులో ఒక్కో విధంగా రేట్ కార్డులు ఉంటాయండి. మనం మంత్లీ శాలరీ ఒక్కో ఆఫీసులో ఒక్కో విధంగా ఉంటాయని చెప్పాం కదా. రేట్ కార్డులో కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక్కో ఆఫీసులో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోకి వచ్చేసరికి లోకల్కి 12 రూపాయలు ఇస్తారు, నాన్ లోకల్కి 16 రూపాయలు ఇస్తారు. అమెజాన్లో అయితే కమిషన్ బేసిక్కే లేదు, ఓన్లీ శాలరీ బేసిక్కే, అది లోకల్ అయినా కానీ నాన్ లోకల్ అయినా కానీ. డెలివరీ.comకి వచ్చేసరికి నీకు లోకల్కైనా 18, నాన్ లోకల్కైనా 18. ఈకామ్కి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లోకల్కైనా 18, నాన్ లోకల్కైనా 18. రెండో విషయం వచ్చేసరికి మీరు ఎన్ని షిప్మెంట్లు అయినా షీడ్ చేసుకోవచ్చు అండి. మినిమం ఇన్ని షిప్మెంట్లు షీడ్ చేసుకోవాలి అన్న ఆప్షన్ ఏం లేదు. కమిషన్ బేసిక్ మీరు రోజుకి 100 షిప్మెంట్లు అయినా చేసుకోవచ్చు, 120 షిప్మెంట్లు అయినా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు కమిషన్ బేసిక్కి. మూడో పాయింట్ వచ్చేసరికి సెలవులు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అండి. అది అర్జెంట్ అవసరమైతేనే తీసుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటే మీరే నష్టపోతారు. ఎందుకంటే మీకు శాలరీ కాదు కదా, కమిషన్ బేసిక్ కదా. అందుకని వారానికి ఒక సెలవు తీసుకుంటే మంత్లీ 4 సెలవులు తీసుకోవచ్చు. నాలుగో విషయం వచ్చేసరికి మీరు లోకల్ కావాలంటే లోకల్ పోవచ్చు, నాన్ లోకల్ కావాలంటే నాన్ లోకల్ పోవచ్చు. ఎందుకంటే లోకల్లో తిరిగితే మీకు 12 రూపాయలు వస్తాయి, నాన్ లోకల్ తిరిగితే 18 రూపాయలు వస్తాయి. నా ఐదో పాయింట్ వచ్చేసరికి మీరు ఇన్ని కిలోమీటర్లు తిరగాలి అన్న ఆప్షన్ ఏమి ఉండదండి. మీరు
కావాలంటే ఎన్ని కిలోమీటర్లైనా తిరగచ్చు. ఆరో పాయింట్ వచ్చేసరికి మీకు సెలవులు పెడితే కట్అవుటాలు ఇట్లాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే మీరు శాలరీ లెక్క కాదు కాబట్టి కట్అవుటాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. మీరు ఎంత చేసుకుంటే అంత కమిషన్ బేసిక్. ఇప్పుడు మినిమం రోజుకి 70 షిప్మెంట్లు డెలివరీ చేశారనుకోండి, వారానికి వచ్చేసరికి 7,000 8,000 వస్తాయి. అప్పుడు మంత్లీ వచ్చేసరికి మీకు 32,000 వస్తాయి. చూశారు కదా మంత్లీకి కమిషన్కి ఎంత డిఫరెంట్ ఉందో. ఏది జాయిన్ అవుతారో మీరే నిర్ణయించుకోండి.